హాయ్ అండి, అందరికీ నమస్తే. వారాహీదేవి నవరాత్రులలో రెండవ రోజు పూజలో మనము పారాయణ 2 అష్టోత్తర శతనామావళి చదువుకుందామండి. అమ్మవారి ఆశీస్సులు అయితే ఉంటాయి. మన ఛానల్లో నిన్న మనమైతే 108 అష్టోత్తరాలు పారాయణ ఒకటైతే చదువుకున్నాం కదండి. ఇప్పుడు మనం రెండవ రోజు పూజలో ఈ అష్టోత్తరాలు చదువుకున్నామంటే అమ్మవారు కరుణిస్తారు. సప్త మాత్రికలలో ఒకరిగా లలితాదేవికి అండనాయికగా పూజలు అందుకుంటున్న దేవి వారాహి. ఆ దేవి యొక్క 108 దివ్యనామములే ఈ వారాహి అష్టోత్తరం. భక్త సులభురాలుగు వారాహిని ప్రార్థించుటలో వారాహి అష్టోత్తర శతనామావళి ఎంతో ముఖ్యమైనది. దేవి నామాలను స్మరిస్తూ వారాహి వైభవాన్ని తెలుసుకుంటూ సాగుతుంది ఈ అష్టోత్తరం. శాక్త, శైవ, వైష్ణవ సంప్రదాయాలు అన్నింటిలోనూ వారాహీదేవికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. వారాహి ప్రార్థన పూజలు ఎంతో శక్తివంతమైనవి. శత్రు సంహారం కోసం, ధనప్రాప్తి కోసం, వివిధ రకాల పరిష్కారాల కోసం తప్పక పఠించతగ్గవి ఈ వారాహి అష్టోత్తరం. వారాహి ద్వాదశ నామ స్తోత్రం, వారాహి మంత్రం కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు మనం రెండవ పారాయణం 108 అష్టోత్తరాల గురించి తెలుసుకుందాం. పూజలో తప్పనిసరిగా చదువుకుంటూ చేసుకున్నామంటే అంత మంచి జరుగుతుందండి. మీకు అలా వీలు కాదు అనుకుంటే పూజ అంతా పూర్తయిపోయాక, అందులోనూ అమ్మవారికి రాత్రి పూట పూజ అంటే ఇష్టం కాబట్టి రాత్రి పూజ చేసుకున్నాక ఈ అష్టోత్తరాలు చదువుకున్నామంటే అమ్మవారి కృప ఎప్పటికీ మనపై ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి పారాయణ 2 చదువుకుందామండి. ఓం గిరిచక్రరథారూపాయై నమః. ఓం శత్రుసంహారకారిణ్యాయ నమః. ఓం క్రియాశక్తిస్వరూపాయై నమః. ఓం దండనాథాయై నమః. ఓం మహోజ్వాలాయై నమః. ఓం హలాయుధాయై నమః. ఓం హర్షదాత్రై నమః. ఓం హలనిర్భిన్నసాత్రవాయై నమః. ఓం భక్తార్తి తాపసమన్యాయ నమః. ఓం ముసలాయుధ శోభిన్యాయ నమః. ఓం కూర్వాంత్యై నమః. ఓం కారయత్యై నమః. ఓం కర్మమాలతరంగిన్యాయ నమః. ఓం కామప్రదాయై నమః. ఓం భగవత్యై నమః. ఓం భక్తశత్రువినాశిన్యాయ నమః. ఓం ఉగ్రరూపాయ నమః. ఓం మహాదేవ్యాయ నమః. ఓం స్వప్నానుగ్రహదాయిన్యాయ నమః. ఓం కోలాస్యాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం హయవాహనాయ నమః. ఓం పాశహస్తాయ నమః. ఓం శక్తిపాన్యాయ నమః. ఓం ముగ్ధరాయుధధారిణ్యాయ నమః. ఓం హస్తాంకుశాయ నమః. ఓం జ్వలనేత్రాయ నమః. ఓం చతుర్బాహుసమన్వితాయ నమః. ఓం విద్యుద్వర్ణాయ నమః. ఓం వహ్నినేత్రాయ నమః. ఓం శత్రువర్గ వినాశిన్యాయ నమః. ఓం కరవీరప్రియమాత్రే నమః. ఓం బిల్వార్చన వరప్రదాయ నమః. ఓం వార్తల్యాయ నమః. ఓం వారాహ్యై నమః. ఓం వరాహశ్యామాయ నమః. ఓం వరప్రదాయ నమః.
ఓం అందిన్యాయ నమః. ఓం రుందిన్యాయ నమః. ఓం జంబిన్యాయ నమః. ఓం మోహిన్యాయ నమః. ఓం స్తంభిన్యాయ నమః. ఓం ఇతివిఖ్యాతాయ నమః. ఓం దేవ్యష్టకవిరాజితాయ నమః. ఓం ఉగ్రరూపాయ నమః. ఓం మహాదేవ్యాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మహాద్యుతాయ నమః. ఓం కిరాతరూపాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం అంతం శత్రువినాశిన్యాయ నమః. ఓం పరిణామక్రమవీరాయ నమః. ఓం పరిపాకస్వరూపిణ్యాయ నమః. ఓం నీలోత్పలితిలైప్రితాయ నమః. ఓం శక్తిషోడాససేవితాయ నమః. ఓం నారికేళోదకప్రీతాయ నమః. ఓం శుద్ధోదకసమాదరాయ నమః. ఓం ఉచ్చాటన్యాయ నమః. ఓం ఉచ్చాటనేశ్యాయ నమః. ఓం శోషన్యాయ నమః. ఓం శోషణేశ్వర్యాయ నమః. ఓం మారణ్యాయ నమః. ఓం మారణేశ్యాయ నమః. ఓం భీషణ్యాయ నమః. ఓం భీషణేశ్వరన్యాయ నమః. ఓం త్రాసన్యాయ నమః. ఓం త్రాసనేశ్యాయ నమః. ఓం కంపన్యాయ నమః. ఓం కంపనీశ్వర్యాయ నమః. ఓం ఆజ్ఞవివర్తిన్యాయ నమః. ఓం ఆజ్ఞవివర్తినీశ్వర్యాయ నమః. ఓం వస్తుజాతేశ్వర్యాయ నమః. ఓం సర్వసంపాదనీశ్వర్యాయ నమః. ఓం నిగ్రహానుగ్రహదక్షాయ నమః. ఓం భక్తవాత్సల్యశోభిన్యాయ నమః. ఓం కిరాతస్వప్నరూపాయ నమః. ఓం బహుధా భక్తరక్షిణ్యాయ నమః. ఓం వసంకీరీ మంత్రరూపాయ నమః. ఓం హుంబీజేన సమన్వితాయ నమః. ఓం రసంఖ్యై నమః. ఓం క్లీం కీలకాయ నమః. ఓం సర్వశత్రువినాశిన్యాయ నమః. ఓం జపధ్యాన సమారాధ్యాయ నమః. ఓం హోమతర్పణతర్పితాయ నమః. ఓం దండ్రకరాళవదనాయ నమః. ఓం వికృతాస్యాయ నమః. ఓం మహారవరాయ నమః. ఓం ఊర్వకేశ్యాయ నమః. ఓం ఉగ్రధారాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం రౌద్రీశక్యాయ నమః. ఓం పరాయై అవ్యకర్తాయ నమః. ఓం ఈశ్వర్యాయ నమః. ఓం పరదేవతాయ నమః. ఓం విధి విష్ణు శివాధ్యర్చయాయ నమః. ఓం రుచ్యుభిత్య పనోదిన్యాయ నమః. ఓం జితరంబోరుయుగలాయ నమః. ఓం రిపుసంహార తాండవాయ నమః. ఓం భక్తరక్షణ సంలగ్నాయ నమః. ఓం శత్రుకర్మ వినాశన్యాయ నమః. ఓం తార్చారూఢాయ నమః. ఓం సువర్ణభాయ నమః. ఓం శత్రుమానకారిణ్యాయ నమః. ఓం సర్వారుఢాయ నమః. ఓం రక్తవర్ణాయ నమః.
ఓం రక్తవస్త్రాద్యలంకృతాయై నమః. ఓం జనవశ్యకరీ మాత్రేణ నమః. అధిక నామాని. ఓం భక్తానుగ్రహదాయిన్యాయ నమః. ఓం దండ్రాదృతధరాయై దేవ్యాయ నమః. ఓం సదా ప్రాణవాయుప్రదాయై నమః. ఓం దుర్వాస్యాయై నమః. ఓం భూప్రదాయై నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయై నమః. ఓం త్రిలోచన ఋషిప్రీతాయై నమః. ఓం పంచమ్యాయ నమః. ఓం పరమేశ్వర్యాయ నమః. ఓం సేనాధికారిణ్యాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం వారిహ్యాయ నమః. ఓం శుభప్రదాయై నమః. इति श्रीवाराही अष्टोत्तरशतनामावళి సమాప్తం. విన్నారు కదండి, శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి 108 నామాలు పారాయణ 2 అన్నమాట. ఇవి అష్టోత్తరాలు అయితే నిన్న మనం చదువుకున్నది మొదటి రోజు పారాయణం అండి. ఈరోజు 2వ రోజు సందర్భంగా 2వ పారాయణ 108 నామాలు అయితే చదువుకున్నాం కదా. చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా చాలండి. అమ్మవారి కృప అనేది ఎప్పటికీ మన పైన ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయండి, కాకపోతే లైక్ అనేది రావట్లేదు. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుందండి. ఒక్కరికన్నా ఉపయోగపడితే నాకు మంచిదే కదండి. కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం వారాహి మూర్తి అయిన నమః. ఓం వారాహి మూర్తి అయిన నమః. ఓం వారాహి మూర్తి అయిన నమః.